సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు భాస్కర్ రావు అండి. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు 100 రోజుల పరిపాలన కంప్లీట్ అయింది సార్. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది సార్? అవును, 100 రోజుల పరిపాలన అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉంది పరిపాలన. ఇప్పుడు గాడిలో పెడతాడు, ఇప్పుడిప్పుడే పెడతాడు, మొత్తాన్ని రాష్ట్రాన్ని చేస్తున్నాడు. ఇంతకు ముందు తుక్కలగాడు మొత్తం నాశనం చేసిపోయాడు రాష్ట్రాన్ని. దాన్ని గాడిలో పెట్టడానికి ఇంకా టైం పడుతుంది. ఇప్పటి వరకు బాగానే లాక్కొస్తున్నాడు కూడా. ఈ 5 ఏళ్ళలో ఏపటికి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడు నమ్మకం పూర్తిగా ఉంది. చూసుకుంటే అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు, ఇంకొక 75 అన్న క్యాన్లు మళ్ళీ ఇంకా ఎక్కువ పెంచారు. ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజలు విశేష ఆదరణ కలుగుతూ ఉంది. గతంలో అప్పుడు కూడా చంద్రబాబు ఏర్పాటు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన మొత్తం అన్న క్యాన్లు తీసేసి పేదవాడి నోటుగాడు కూడు లాగేశాడు. మళ్ళీ చంద్రబాబు పేదవాడి నోటుగాడు అందించడం కోసం వినూత్న కార్యక్రమం పట్ల మీ అభిప్రాయం సార్? ఈ పథకం పెడతాం చాలా మంచిదే. కాకపోతే దీంట్లోకి కొద్దిగా ఉన్నవాళ్ళు కూడా, డబ్బులు ఉన్నవాళ్ళు కూడా వెళ్తున్నారు. వాళ్ళు కొద్దిగా మానుకోవాలి వెళ్తాం. ఇది ఓన్లీ పేదవాళ్ళకి మాత్రమే ఈ పథకం. ఇది వాళ్ళు మాత్రమే తినాలి. డబ్బు ఉన్నవాళ్ళు దాని జోలికి వెళ్ళకూడదు, నా అభిప్రాయం. అది చూసుకుంటే గత 6 రోజులు బట్టి సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్ ఒక వార్త మాత్రం హల్చల్ అవుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రసాదం లడ్డు విషయంలో కల్తీ జరిగిందని, దాంట్లో హిందూ సాంప్రదాయం మంట కలిపేలా కొన్ని దుస్సాహసాలు కొంతమంది ఒడిగట్టారు. అసలు ఇదేంటి సార్ వ్యవహారం? ఇది చాలా దుర్మార్గం ఉండేది. హిందూ మనోభావాల్ని బాగా దెబ్బతీసింది గవర్నమెంట్, పాత గవర్నమెంటు. దీన్ని మేము అందరం హిందువులందరం ఖండిస్తున్నాం. దీన్ని ముక్క కంటిగా ఖండిస్తున్నాము. ఇది అన్యాయం అండి. ఇది తర్వాత ఇదే ఈ సిచ్యువేషను ఏ క్రిస్టియానిటీలో కానీ ఏ ముస్లిం జరిగినా కూడా ఈ బాటికి ప్రపంచమే దగ్ధమైపోయేది, బాటికి అల్లకల్లం అయిపోయేది. మా హిందువులు కొద్దిగా సైలెంట్గా ఉండటం కూడా తప్పేది. ఏంటో వీళ్ళు కూడా కొద్దిగా ముందుకు రావాలి, కొద్దిగా ముందుకు వచ్చి ఆందోళన గట్టిగా చేయాలి. దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయాలి దీన్ని. అది రోజా కానీ పొన్నవాళ్ళ సోదరు వీళ్ళందరూ ఏమంటున్నారంటే దాంట్లో కల్తీ జరిగితే తప్పేంటి, జరుగుతాయి ఏంటి విషయం అన్నట్టు మాట్లాడుతాం. ఇలాంటి వారికి మీరు ఏ సమాధానం చెప్పాలి? అసలు రోజా మనిషి అయితే మేము మాట్లాడేది అది ఒక జంతువు. అది ఒక జంతువు, అది పనికిమాలింది. దాని గురించి మాట్లాడుతూ వేస్ట్. అది ఇప్పుడు హిందూ సాంప్రదాయాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలి. అలాంటిది హిందువులు కించపరిచినట్టు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు కదా సార్? అది చాలా తప్పది. హిందూ మతాన్ని కాపాడాల్సింది పోయి హిందూ మతాన్ని అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు. మా హిందువులు ఐక్యత రావాలని గట్టి కోరుకుంటున్నాను. ఇసుడు వాళ్ళని తరిమి రాళ్ళతో కొట్టి చంపేయాలి. అది నా కోరిక. అది మధ్యకాలంలో ఏమన్నా తిరుపతి ఏమైనా వెళ్ళారా? ఈ మధ్యకాలం వెళ్ళా. మా వాళ్ళు వెళ్ళాలి చాలామంది చెప్పారు. అక్కడ భోజనాలు కానీ ప్రసాదాలు కానీ ఏం బాగోట్లేదు, దారుణంగా ఉందని చెప్పారు. ఇది కూటమి రాకముందు, గవర్నమెంట్ రాకముందు పరిస్థితులు చెప్పారు. అక్కడ భోజనం బాగోలేదన్నారు చాలామంది కూటమి రాకముందు. తర్వాత లడ్డు మేము తినేవాళ్ళం. ఇక్కడ మేము పూర్తి సహకారులం. అలాంటిది మేము పంది కొవ్వు, గొడ్డు కొవ్వు తినాల్సి చేసింది. రోజు పాశ్చిత్యం పడుతున్నాం మేము పాపం చేసినందుకు. ఆ స్వామివారికి నైవేద్యం పెట్టారు, ఆయనకే దిక్కు లేకుండా పోయింది. ఇదంతా ఆయనే చూసుకుంటాడు రేపు పొద్దున. అది చాలామంది హిందువుల్లో నిష్టగా పూజలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి నీజ్ అనేది ముట్టకుండా అసలు అలాంటి వాళ్ళు చాలా నిష్టగా పూజ చేసి ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళతో ఘోరాతి ఘోరమైన పాపం చేయించేలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పనిపై మీ అభిప్రాయం? ఏముంది, హిందువులంతా కూడా నాలుగు మీద వాత పెట్టుకోవాలి మేము తిన్నందుకు. ఇవన్నీ కూడా దానికి అదే పాశ్చిత్యం అందుకనే లేదేక. ఏమంటే ఈ గవర్నమెంటు, పాత గవర్నమెంటు హిందువుల్ని నాశనం చేసింది. హిందువుల్లో కూడా ఐక్యత లేదు. హిందువుల మతాన్ని ఎంత కిందపరిచినా వీళ్ళకి తొడమో పొలమో ఏదైనా పథకాలు ఇస్తే మళ్ళీ హిందువులు కూడా వాడి పక్కన వెళ్తున్నారు. హిందువులు కూడా తప్పులు ఉన్నాయి. తప్పులు ఉండబట్టే వాడు చేయగలుగుతున్నాడు. హిందువులు వాళ్ళు ఏం చేస్తారులే, హిందువులు ఐక్యత లేదు, హిందువులు రూపాయిగా ముడిపోతారు అవసరం టైపులో వాళ్ళు ఆలోచించి ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం సంబంధించినటువంటి లడ్డు విషయంలో కల్తీ జరిగింది. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డే కారణం అంటూ పక్కాగా నిరూపణ కూడా అయినట్టే, 100కి 90% అయినట్టే. ఎందుకంటే ఆ ల్యాబ్ రిపోర్ట్లే కానీ వస్తున్న వాస్తవాలే కానీ జగన్మోహన్ రెడ్డి హయాం నుండే ఈ కల్తీ జరుగుతుందంటూ వార్తలు హడావుడిగా బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి చేశాడా అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ నెయ్యి ఎక్కడి నుండి తయారవుతుంది, ఎవరు తీసుకొస్తున్నారు, తీసుకొచ్చిన తర్వాత
ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించినప్పుడు ఈ సరఫరా చేసేప్పుడు ఏమేమి జరుగుతూ ఉన్నాయి, తర్వాత లోనకి వెళ్ళిన తర్వాత ఆ లడ్డు చుట్టే వ్యవహారం కూడా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ టీడీడీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇందులో హస్తం ఉంది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసి, జగన్మోహన్ రెడ్డికి తెలిసి, ప్రతి ఒక్కరి దీని మీద పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే ఒక్క జగన్మోహన్ రెడ్డిని నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళందరూ హంతకులేదు ఈ విషయంలో ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారో, ఇంత దారుణానికి ఒడిగట్టారో ప్రతి ఒక్కరికి దీంట్లో సంబంధం ఉంది. ఎందుకంటే ఇది చిన్న చితక విషయం కాదు. చాలామంది మాట్లాడుతున్నారు, ఇది అంత కాంప్లికేట్ ఎందుకు చేస్తున్నారు, ఇది చాలా రహస్యంగా ఉంచాల్సిన విషయం, దీన్ని బహిర్గతం ఎందుకు చేశారు, దీనివల్ల మతపరమైన గొడవలు అవుతాయి, చాలా దారుణాలకి దారితీస్తుంది, నోట్లోంచి మాటే కదా వదిలేసారని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క విషయం తెలుసుకోవాల్సింది, ఎందుకంటే తప్పు జరిగింది, ఆ తప్పుని కప్పిపుచ్చితే ఇంకా తప్పు, ఆ తప్పుని సరిచేసారనుకో ఇంకొకసారి ఈ తప్పు జరగకుండా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఎంక్వైరీలు వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఆ ఎంక్వైరీ వేయండి, ఈ ఎంక్వైరీ వేయండి. రైట్, వేద్దాం. ఆల్రెడీ ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రం కూడా దీనిపై స్పందించింది. అసలు ఏంట్రా హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపేలా ఎవడరా దీని వెనక ఉన్న కారణం, ఎట్టి పరిస్థితుల్లో వాడిని ఉపేక్షించొద్దురా అంటూ మోదీ కూడా అక్కడి నుండి ఆర్డర్స్ పాస్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఉపేక్షించేది లేదంటూ నిన్న మన ప్రెస్ మీట్లో కూడా మనం చూసాం. ఎవరైనా సరే హిందూ సాంప్రదాయాన్ని కించపరిచలి, ఇంత అఘాయిత్యానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదంటూ స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నా, ఎంతటి వారున్నా, ఎలాంటి వారున్నా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎందుకంటే అదేంటి, ఒక పవిత్రం, ఒక హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపేటువంటి ఎంత దుస్సాహసానికి ఒడికట్టిన వాడు, ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లడ్డూ కల్తీ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా, జగన్మోహన్ రెడ్డికి తెలియదట ఈ విషయం. కింద స్థాయి ఉద్యోగస్తులు చేస్తూ ఉంటారు, అవి నాకేం తెలుస్తుంది, నాకు సంబంధించి ఆ విషయం ఇదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎంప్లాయీలు ఉంటారు, ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఏదైనా వర్క్ విషయంలో ఎంప్లాయీలు వర్క్లు చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఏదైనా ఇష్యూ రేజ్ అయిందనుకో, బయట ఉన్నటువంటి వారు వచ్చి ఎవరైనా సరే ఎంప్లాయీలను అడగరు కదా, ఎవడరా మీ ఎండిని పిలవండి, ఎవడరా దీని గురించి ఈ ప్రోగ్రామ్ని ఎంత దారుణంగా చేసింది ఏంట్రా అని చెప్పి ఎవరిని అడుగుతారు, ఎండీని అడుగుతారు. ఇక్కడ కూడా ఆ ఉద్యోగస్తులు, మీరు నియమించిన అధికారులు, వీళ్ళు ఎవరిని అడగరు. దీనికి సంబంధించినటువంటి అధినేత ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డిని నిందిస్తారు. ఇక్కడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీని గురించి పర్టికులర్గా మెన్షన్ చేసి, దీనికి సంబంధించినటువంటి నెయ్యి ఎక్కడ కొనాలి, ఎక్కడ నుండి సప్లై చేయించుకోవాలి, ఎక్కడ దాన్ని తీసుకోవాలి, దీని టెక్నీషియన్ ఎక్కడ చేయాలి, ఈ ల్యాబొరేటరీలో వచ్చిన రిపోర్ట్లన్నీ ఏం చేయాలి, ఈ నెయ్యి తర్వాత ఎక్కడికి పంపించాలి, ఆ లడ్డు తయారు చేసే విధానం ఏంటి, దాన్ని భక్తులకు ఎలా సరఫరా చేయాలి, క్యూ పద్ధతి ఏంటి అని చెప్పి మీ 5 సంవత్సరాలు నిర్ణయించినటువంటి ఆ రూల్సే కదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కదా ఫాలో అయింది ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీకు సంబంధం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కుదురుతుంది? వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. మీరు అంత మాత్రాన చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు. కానీ క్లియర్ కట్గా మీరన్నట్టుగానే ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. దోషులు ఎంతటి వారైనా శిక్ష పడుతూ ఉంది. మీరు అధైర్యపడవద్దు, మీరు తప్పులేదని చెప్పి హ్యాపీగా ఉన్నారు, అలాగే ఉండండి. మీకెంత ఇంకా దీని గురించి భయపడడం, మీ వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించడం ఇవన్నీ అవసరం లేదు కదా. కానీ ప్రజలే అంతిమ తీర్పు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఇది దేవుడితో చెలగాటమాడుతున్నటువంటి ఇష్యూ. సో దీని గురించి దేవుడే దీనికి అంతిమ తీర్పు కూడా ఇస్తాడు. ఆల్రెడీ మనుషులు మీకు తీర్పు ఇచ్చారు, 11 సీట్లు పరిమితం అయ్యారు. ఇప్పుడు దేవుడి తీర్పు కూడా రావడం మీకు లేట్ అయింది అంతే. అది కనుక వస్తే కనుక రాబోయే రోజులు ఏం జరుగుతుందో మీరు కళ్ళారా చూదురు కానీ.